దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనము G7 మీడియా నెట్వర్క్ చైర్మన్ కొండపల్లి గణేష్ గారిని కలవబోతున్నాము. ప్రముఖ వ్యాపారవేత్తగా తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో అద్భుతమైన వ్యాపార విజయాలు సాధిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, నేడి కొత్తగూడెం జిల్లాలో ఒక మధ్యతరగతి సింగరేణి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను వ్యాపారవేత్తగా మారాలి, వందలాది మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, కోట్లాది రూపాయల బిజినెస్ చేయాలని ఒక లక్ష్యంతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రారంభించి గణేష్ రియల్ ఎస్టేట్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఈ భారతదేశ మీడియా చరిత్రలో ఒక సరికొత్త అధ్యయనాన్ని ప్రారంభించడానికి G7 మీడియా నెట్వర్క్ స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకి అద్భుతమైన విజ్ఞానాన్ని, సమాచారాన్ని అందించబోతున్నారు G7 మీడియా నెట్వర్క్ చైర్మన్ కొండపల్లి గణేష్ గారు. నిజంగా ఆయన సాధించిన విజయాలు ఏంటి, గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది ప్రముఖ వ్యాపారవేత్త G7 మీడియా నెట్వర్క్ చైర్మన్ కొండపల్లి గణేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు కొండపల్లి గణేష్ అండి. గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థతో మా కెరియర్ స్టార్ట్ చేశాము. అండ్ ఇప్పుడు G7 మీడియా నెట్వర్క్ కంపెనీతో తెలుగు రాష్ట్రాలలో మనము రావటం జరుగుతుంది. ఈ G7 మీడియా నెట్వర్క్ దానికి చైర్మన్ అండ్ ఫౌండర్గా నేను దీనికి వ్యవహరిస్తున్నాను. మా స్వగ్రహం వచ్చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా, ప్రజెంట్ కొత్తగూడెం జిల్లా, ఇల్లందు, స్టేషన్ బస్తీ. అమ్మ పేరు కొండపల్లి మణి, నాన్నగారు కొండపల్లి కోటేశ్వర గారు. మా నాన్నగారు సింగరేణి ఎంప్లాయీగా చేసి ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు. ఊళ్ళోనే ఉంటున్నారు, వ్యవసాయం చూసుకుంటూ ఉన్నారు ప్రజెంట్. అమ్మగారి దగ్గర నుంచి ఏమో చాలా ఉన్నతమైన దయ, కరుణ, ఎలా ప్రేమించాలి అన్న తత్వం అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. నాన్నగారి దగ్గర నుంచి ఏమో కష్టపడే తత్వాన్ని నేర్చుకున్నాము. మా నాన్నగారు చాలా కష్టపడి ఉన్నత స్థాయికి రీచ్ అయ్యారు. అదే మాకు ప్రతిరోజు నాన్నగారిని చూడటము, అందులో ఉన్న మంచి ఏంటనేది గ్రహించటము, అది కష్టపడటం ఎలా అనేది ఫస్ట్ స్టెప్ మా నాన్నగారి దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. 10th వచ్చేసి వైరల్లోని మధు విద్యాలయంలో చేశాను. మధు విద్యాలయం కాన్వెంట్ అనేది వైరల్లో ప్రసిద్ధి, కొన్ని దశాబ్దాలుగా ఉంటున్న స్కూలు. సో ఇంకా అక్కడ మధులో 10th కంప్లీట్ చేశాను. ఇంటర్మీడియట్ వచ్చేసి సాహితీ కాలేజీ. మా గురుగారు నాగిరెడ్డి గారు అండ్ మా ప్రిన్సిపాల్ గారు సుధాకర్ సార్, వారు తీర్చిదిద్దిన విధానంలోనే ఈ రోజు కూడా నా ప్రయాణం జరుగుతుంది. ఇల్లందులో ఉంది. డిగ్రీ వచ్చేసి ఖమ్మం కవితా కాలేజీ, KMDC ఖమ్మంలో డిగ్రీ చేశాను. తర్వాత వచ్చేసి MBA వచ్చేసి హైదరాబాద్లో చేశాను, VCIT. ఇంకా అక్కడి నుంచి కెరీర్లో రానివ్వడం జరుగుతుంది. ఆ ఉద్యోగం క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరిగాయి MBA అప్పుడు. తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ICICI దాంట్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. నైట్ షిఫ్ట్స్ యాజ్ ఎ క్రెడిట్ మేనేజర్గా వర్క్ చేయడం అనేది బేగంపేట బ్రాంచ్లో. తక్కువ టైమే చేసాము, 3 నెలలు మాత్రమే చేసాము. తర్వాత వెంటనే రియలైజేషన్ అయ్యింది, జాబ్కి కాదు మనము బిజినెస్కి సూట్ అవుతాము అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు నా ఏజ్ అరౌండ్ 21. ఆ టైంలో నేను బిజినెస్లోకి వెళ్ళాను. మొదటి జీతం అప్పుడు లాంగ్ బ్యాక్ చేసినప్పుడు ICICI బ్యాంక్లో చేసినప్పుడు నైట్ షిఫ్ట్స్ అప్పుడు అరౌండ్ 6,000 రూపీస్గా ప్రొఫెషనల్ పీరియడ్లో మనం తీసుకోవడం జరిగింది. మొదటి జీతంతో అమ్మ నాన్నలకి పట్టు వస్త్రాలకు కాదు, కానీ నాది ప్రతి ఎర్నింగ్లో కూడాను లక్ష్మీ గణపతి ఆలయం మాకుంది. ప్రతి ఎర్నింగ్లో కూడా నేను అది టెంపుల్కే ఇచ్చేస్తాను. అది ఎంతైనా కూడా అది అలవాటు చిన్నప్పటి నుంచి, అది టెంపుల్కే ఇచ్చాము. 2006లో స్టార్ట్ చేశాను గణేష్ అసోసియేట్స్గా. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ DMA తీసుకున్నాము. అప్పుడు అరౌండ్ 5 మెంబర్స్ స్టాఫ్తో 1 lakh బడ్జెట్తో స్టార్ట్ చేశాము. అప్సిగూడలో బ్రాంచ్ స్టార్ట్ చేసాము. తర్వాత వచ్చేసి అక్కడ 5 మెంబర్స్తో స్టార్ట్ చేసింది 200 ఎంప్లాయీస్ వరకు రీచ్ అయింది. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో గణేష్ అసోసియేట్స్ అనే DMA ఆల్ ఓవర్ ఇండియా నెంబర్ 1 స్థాయిలో నిలిచింది. అక్కడ ఒక 6 months ది బెస్ట్ బిజినెస్ చేయగలిగాము. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వెళ్ళాము, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. తర్వాత గణేష్ రియల్ ఎస్టేట్ అన్న సంస్థను స్టార్ట్ చేసాము. ఒక 4 branches ఎస్టాబ్లిష్ చేసాము. ఫ్లాట్స్, విల్లాసు, కంప్లీట్ కన్స్ట్రక్షన్ సైడ్ కూడా ఉండి ఈరోజు హైదరాబాద్లో అండ్ ఖమ్మంలో ఫుల్ ఫ్లెడ్జ్గా రియల్ ఎస్టేట్ దాంట్లో మేము వెరీ మచ్ యాక్టివ్గా ఉన్నాం. ఖమ్మం అండ్ హైదరాబాద్ బ్రాంచెస్ కలుపుకుంటే దగ్గర 150 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారండి. ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నారు.
లాక్డౌన్ టైంలో కూడా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము, శాలరీస్ ఇచ్చాము. అండ్ ప్రెసెంట్ స్టిల్ కూడా ఈ రోజు వరకు మాతో జర్నీలో ఉన్నారు. టర్న్ ఓవర్ వచ్చేసి ఉంటుందండి 1 CR పైన, వందలలో ఉంటారండి. ఖమ్మంలో ఎక్కువ ఉన్నాయి. ఖమ్మంలో అన్ని కూడా మా డిటీసీపీ వెంచర్స్. హైదరాబాద్లో వచ్చేసి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్, అది గ్రేటర్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్. ఏది చేసా కూడాను గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్న వెంచర్స్ మాత్రమే ఖమ్మంలో చేశాము. అండ్ హైదరాబాద్లో వచ్చేసి గవర్నమెంట్ జిహెచ్ఎంసీ అప్రూవల్స్ ఉన్న ఫ్లాట్స్ మాత్రమే సేల్ చేసాం. దీంతో మాకు మా సంస్థకి చాలా మంచి పేరు వచ్చింది. దగ్గర దగ్గర థౌజండ్స్లో ఉంటారు సార్. రెండు ఖమ్మం అండ్ హైదరాబాద్ కంపేర్ చేసుకుంటే థౌజండ్స్లలో ఉంటారు. నా భార్య పేరు కొండపల్లి సరిత, తర్వాత మా పెద్దోడి పేరు వచ్చేసి కొండపల్లి విఘ్నేష్, రెండో బాబు పేరు వచ్చేసి కొండపల్లి తనీష్. మా ఆవిడ ఎంసీఏ కంప్లీట్ చేసిందండి. తను మున్సిపల్ కార్పొరేటర్గా కూడా చేశారు ఇల్లందులో. అండ్ ప్రజెంట్ కూడాను తను పాలిటిక్స్లో ఉన్నారు. అండ్ ఫ్యామిలీని కూడా సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు. అదృష్టమే. దేంట్లో కూడా ప్రతి దాంట్లో కూడాను మనతో కలిసి రావటము, ప్రయాణంలో సహకరించటము, మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అన్న ప్రతి దాంట్లో ఓకే అనటము, ప్రతిరోజు కూడా మనల్ని జాగ్రత్తగా చూసుకోవటము, నీడ్స్ ఇవన్నీ కూడా ముందుకు తీసుకురావడం తను చేస్తున్నారు. చేసుకోవచ్చు అండి, అందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు. టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. 24 అవర్స్ని మనం ఎలా దాన్ని టైం డివైడ్ చేసుకొని చేసుకోగలుగుతాం అనేది చూసుకుంటే ఇంకా 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 ఎన్నో కూడా చేయగలుగుతాం. మా మదర్ కూడా వార్డ్ కౌన్సిలర్గా చేశారండి. వైఎస్ఆర్ గారు హయాంలో కూడా అమ్మగారికి బెస్ట్ వార్డ్ కౌన్సిలర్ అవార్డు అసెంబ్లీకి పిలిపించి వైఎస్ఆర్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నుంచి కూడాను మాకు మమ్మీ డాడీ కూడా కంప్లీట్ సేవాతత్వం కలిగిన వ్యక్తులు. ఊర్లో స్కూల్స్ కట్టించారు, సరస్వతి టెంపుల్ కట్టించారు, గాంధీ బొమ్మ పెట్టించారు, టెంపుల్ కట్టించారు. కంప్లీట్ సేవ అనే మైండ్ సెట్తో ఉంటారు. యాజ్ ఇట్ ఈస్గా అమ్మగారు కొంచెం వయసు పెరగడంతో తర్వాత అదే బాధ్యతలు మా మిస్సెస్ తీసుకుంది. సో వీఆర్ హ్యాపీ టు సార్. హ్యాపీ అనే ఫీల్ అయ్యేదండి. ఇంకా చేయాలి, ఇంకా మనం సర్వీసెస్లు ఇవ్వాలి, మనకు చేతనైన దాంట్లో చేస్తూ ఉండాలి. లాక్డౌన్ టైంలో కూడా చాలా ముందుకు వచ్చి చేసాము. సీతక్క గారితో కూడా కలిసి లాక్డౌన్లో కూడా యాక్టివిటీస్లో పాల్గొన్నాం. చాలా తృప్తిని ఇస్తుంది అది మాకు. ప్రజాసేవ అనేది చాలా తృప్తిని ఇస్తుంది. సో ఇంకా మేము అందులో వెరీ హ్యాపీగా ఫీల్ అవుతూ ముందుకెళ్తున్నాం. G7 మీడియా నెట్వర్క్. G అంటే గాడ్, 7 అంటే 7 హిల్స్, 7 కొండల స్వామి. సో ఈ రెండింటి బేస్ చేసుకొని 7 వర్టికల్స్లో మనం స్టార్ట్ చేస్తున్నాము. మన వంతు ఈ 2 రాష్ట్రాలకి బెస్ట్ న్యూస్, బెస్ట్ సర్వీస్ అందిద్దాము అనేదే మా ఇంటెన్షన్. సో ఆ విధంగా చూస్తూ రిపోర్టర్స్ని, బెస్ట్ ఎంప్లాయీస్ని వీళ్ళని రిక్రూట్మెంట్ చేస్తూ ఏదున్నా ఫస్ట్ న్యూస్ ప్రియారిటీ కాకుండా ఉన్న న్యూస్లో క్వాలిటీ అండ్ కంటెంట్ ఇవ్వాలి అన్న దాంతోనే ఇందులో మేము రావడం జరిగింది. అండ్ ఇది ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. వెరీ సూన్ మేము తెలంగాణలో అండ్ ఆంధ్రలో నెంబర్ 1 స్థానాన్ని రీచ్ అవుతాం. ఈ 7 వర్టికల్స్ ఏంటంటే అనేది మీ మీడియా నుంచే, వి మీడియా నుంచి మనం కంప్లీట్గా స్టేట్లో లాంచింగ్ చేద్దాం. G7లో వచ్చేసి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. ఫస్ట్ ఛానల్ వచ్చేసి న్యూస్, సెకండ్ వచ్చేసి భక్తి, థర్డ్ వచ్చేసి ఎడ్యుకేషన్, ఫోర్త్ వచ్చేసి బిజినెస్, ఫిఫ్త్ వచ్చేసి పొలిటికల్, సిక్స్త్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్, సెవెంత్ వచ్చేసి కంప్లీట్ అందరూ అట్రాక్ట్ చేసుకున్నట్టుంది. ఇప్పుడు మన తెలంగాణ ఇండియా వైజ్గా కూడా గర్వంగా ఫీల్ అవుతున్న వరల్డ్ కప్ కొట్టిన సందర్భంలో మగువా ఛానల్స్ కూడాను మన ఛానల్స్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అండ్ నాకు 7 అనేది చాలా లక్కీ నెంబర్ అండి. చాలా సెంటిమెంటల్గా మొదటి నుంచి కూడా ఫీల్ అవుతూ ఉంటాను. నా ప్రతి దాంట్లో కూడా 7 అనేది చూసుకుంటూ ఉంటాను న్యూమరిక్గా. అండ్ ఆ విధంగా చూసుకొని ఈ 7 వర్టికల్స్, 7 డిఫరెంట్ ఛానల్స్ మనం ఎంచుకోవడం జరిగింది. క్వాలిటీ న్యూస్, బెస్ట్ కంటెంట్ ఉన్న న్యూస్, పాజిటివ్ న్యూస్ అవి మాత్రమే మా ఛానల్ నుంచి టెలికాస్ట్ అవుతుంది. మేము ఎటువైపు మొగ్గు చూపకోకుండాను ప్రజల వైపు వాళ్ళు ఏ సందర్భంలో ఏ న్యూస్ అయితే యాక్సెప్టబుల్ చేస్తారో ఆ కంటెంట్ ద్వారానే మార్కెట్లోకి వెళ్తాం. చాలా హ్యాపీగా ఉందండి. అంటే మీడియా రంగాన్ని ఎందుకు రావాలి అనుకున్న దాంట్లో చూస్ చేసుకుంటే ఇది మనము పబ్లిక్కి రిలవెంట్గా ఉన్న దాంట్లో బిడ్జ్గా దీన్ని ట్రీట్ చేస్తూ దీన్ని ప్రజలు ప్రభుత్వానికి మధ్యలో దీన్ని వారధిగా ఎంచుకొని దీని ద్వారా ఇంకా ప్రజలకి దగ్గర అవుదాము, ప్రభుత్వానికి దగ్గర అవుదాము. వీళ్ళిద్దరికి మన ద్వారా ఎంత బెస్ట్ అండ్ ఫాస్ట్ సర్వీసెస్ ఇవ్వగలుగుతాము, న్యూసెస్ అప్డేట్ చేయగలుగుతాము ప్రజలకి అన్న దాని మీద ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేస్తున్నది. మనం కలియుగంలో చూసుకుంటే ఈ కలియుగంలో జరుగుతున్న విషయాల దాంట్లో చూస్తుంటే అత్యంత స్పీడ్గా, అత్యంత క్షణాలలో రీచ్ అవ్వాలి అంటే డిజిటల్ నెట్వర్కే ఉంది. సోషల్ మీడియా, డిజిటల్ నెట్వర్క్ మాత్రమే అత్యంత వేగంగా పబ్లిక్ని రీచ్ అవుతుంది. మనకు కూడా గుర్తుందండి, మన చిన్నప్పుడు సిటీ కేబుల్ నెట్వర్క్స్ మనం ఎక్కువ చూసాము. తర్వాత టాటా స్కై, హాట్వే, ఈ నెట్వర్క్, ఎయిర్టెల్, ఇవి ఒక దశాబ్దాన్ని లీడ్ చేశాయి, అవి ఒక దశాబ్దాన్ని లీడ్ చేశాయి. ప్రజెంట్ లీడ్ చేస్తున్నది వచ్చేసి డిజిటల్ మీడియా. డిజిటల్ మీడియాలో యూట్యూబ్ వచ్చేసి నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆ యూట్యూబ్లోకి వెళ్ళి మేము కూడా పబ్లిక్కి
చాలా స్పీడ్గా క్వాలిటీ న్యూస్ని అందించడం కోసమని డిజిటల్ నెట్వర్క్ని మేము ఎంచుకున్నాం. నా విజయాలు యాజ్ యూజువల్ అండి. మా అమ్మ నాన్నగారికి నన్ను కని పెంచి నన్ను ఒక మంచి షేప్లో తీర్చిదిద్దిన మా అమ్మ నాన్నగారికి, తర్వాత మా గురువులు, కుటుంబానికి, సమాజానికి ఆబ్వియస్లీ వాళ్ళు ఇవాళ మనం బెస్ట్ సమాజంలో ఉన్నాము అంటే సమాజానికి అంకితం అది.